హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్పుల భారం అద్దులు దాటితే ఇది ఒకసారి మాట్లాడుకుందాం. ఇలా వచ్చిన కథనం ప్రకారం వడ్డీలు కట్టలేక రైతు ఆత్మహత్య, రుణభారంతో వ్యాపారవేత్త బలమరణం, ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడితో పురుగుల మందు తాగిన ప్రైవేటు ఉద్యోగి, అత్యవసర పరిస్థితిలో ఆడంబరాలకు చూస్తున్నారు మన వాళ్ళు చూస్తున్న అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. అయితే ఆ భారాన్ని అటు ధైర్యంగా మోయలేక, ఇటు పొడుపుగా దించుకోలేక సగటున 75 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా గుణకాలు చెప్తున్నాయి. ప్రతి చావు ఎలా బతుకుండేదో విషయం ఒక హెచ్చరిక. అప్పుల భారంతో అద్దుదాడని ఒక న్యూస్ వచ్చింది, చూడండి. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకిన్ని కష్టాలు? చాలా సందర్భాలలో మన నిర్ణయాలు మన ఆర్థిక జీవితాన్ని శాసిస్తాయి. తెలిసి తెలియకనో చేసే పొరపాట్ల అప్పు ఊబిలో నెట్టేస్తాయి. అలాంటి తప్పుదోవలు కొన్ని. అయితే ఆరోగ్య బీమా లేకపోవడం. ఇప్పటికే కొంతమంది ఆరోగ్య బీమా అవసరాన్ని అర్థం చేసుకోవడం లేదు. తీరా ఆత్మీయులలో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అప్పుల కోసం పురుగుల మందు పరుగులు తీస్తారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని కనీసం ₹1,00,00,000 మొత్తాన్ని కుటుంబం మొత్తానికి పాలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు. అప్పులు చేసి ఆస్తులు కొనడం, విల్లా ప్లాట్ అండ్ ఏ స్థిరాస్తి అయినా మొత్తంగా, విల్లా ప్లాట్ కానీ ఏ స్థిరాస్తి మొత్తంగా అప్పుతో కొనేయకూడదు. ఆస్తిలో ధరలో 60% మించి రుణం తీసుకోకూడదు. త్వరలో వాటి విలువ భారీగా పెడతాయంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కురిపించే హామీలను గుడ్డిగా నమ్మేయకూడదు. ధర పెరిగితే సంతోషమే, మరింత పడిపోతే మాత్రం ఇటు వడ్డీలు కట్టలేక, అటు ఆస్తిని గిట్టు ధర అమ్ముకోలేక అప్పుల వల్ల చిక్కుకుంటారు. ఇకపోతే ఎవరితో పోల్చుకోవడం? మన ఫ్రెండ్ పెద్ద కారు ఉంది కాబట్టి మనము కొనవలసిన, మన బంధువులు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు కాబట్టి మనం ఇల్లు మారాల్సిందే. మన కూలింగ్ తమ పిల్లలు యుఎస్ పంపాడు, ఆ కొలీగ్స్ తన పిల్లల్ని యుఎస్ పంపారు కాబట్టి మన వారసుని అమెరికాలో చదవాల్సిందే. ఇలా అర్థం లేని పోలికలతో శక్తి మించిన ఖర్చులు చేసేవాడు ఏదో ఒక రోజు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం ఖాయం. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. ఏ ఆర్థిక నిర్ణయం అయినా ఆచితూచి తీసుకోవాలి. ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేయాలనుకోవడం, ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి వ్యాపారంలో ప్రవేశించడం ఏమాత్రం సురక్షిత నిర్ణయం కాదు. అదో బొమ్మల భరోసా, అంటే బొమ్మ భరోసాట. తుది ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు అనుకొని అవంతరాలు ఎదురైతే మనల్ని నమ్ముకున్న వాళ్ళు అన్నమైపోకుండా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆర్థిక అక్షరత లేకపోవడం. ఈ అన్నిటికీ మెయిన్ ఏమంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. నెలవారీ వాయిదాన్ని చూసుకొని భలే చౌకగా అప్పులు దొరికిందని పొంగిపోతుంటారు చాలామంది. అంతేకాని వడ్డీల బాధలు గురించి ఏమాత్రం ఆలోచించరు. మరికొందరు నిబంధనలు తెలుసుకోకుండా అప్పు పత్రాల మీద సంతకాలు పెట్టేస్తారు. పరిణామాల తీవ్రత అర్థం చేసుకోకుండా అడిగిన వారికి అంతా పూచీకత్తు చేస్తారు. షూరిటీ అంటే కొత్త అప్పు చేసినట్టే. తేడా వస్తే ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్పుల బాధలో మనకు తెలిసిన విషయాలు. ఈరోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం మనం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. జై శ్రీమాన్ నారాయణ.